నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 21వ తారీఖు ఏప్రిల్ నెల 2024వ సంవత్సరం ఆదివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు. రేపు చైత్రమాస శుక్లపక్ష త్రయోదశి తిథి రాత్రి 1:11 వరకు తదుపరి చతుర్దశి తిథి. ఉత్తర పల్గుని నక్షత్రం సాయంత్రం 5:08 వరకు తదుపరి హస్త నక్షత్రం. వ్యాఘాత యోగం రాత్రి 3:45 వరకు తదుపరి హర్షణ యోగం. కౌలవ కరణం ఉదయం 11:57 వరకు, తైతిల కరణం రాత్రి 1:11 వరకు తదుపరి గరజీ కరణం ఉంటాయి. నక్షత్ర వర్జం రాత్రి 2:32 నుండి 4:20 వరకు. అమృతకాలం ఉదయం 9:01 నుండి 10:49 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:56 సూర్యాస్తమయం సాయంత్రం 6:34 చంద్రోదయం సాయంత్రం 4:33 చంద్రాస్తమయం రాత్రి తెల్లవారుజామున 4:47 అభిజిత్ ముహూర్తం పగల 11:50 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:53 నుండి 5:43 వరకు. రాహుకాలం సాయంత్రం 4:59 నుండి 6:34 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:24 నుండి సాయంత్రం 4:59 వరకు. యమగండం మధ్యాహ్నం 12:15 నుండి 1:50 వరకు. రేపు అనంగ త్రయోదశి. దక్షిణ భారతదేశంలో ఈ వ్రతాన్ని చైత్ర శుక్లపక్ష త్రయోదశి రోజు, ఉత్తర భారతదేశంలో మార్గశీర్ష శుక్లపక్ష త్రయోదశి రోజు ఆచరిస్తారు. గరుడ పురాణం ప్రకారం శివుడు తపోదీక్షను తన కామ బాణంతో భగ్నం చేసిన మన్మధుణ్ణి శివుడు తన కోపాగ్నితో బూడిద చేస్తాడు. అప్పుడు మన్మధుడి భార్య రతీదేవి శివుడి కోసం కఠోర దీక్ష చేయగా, ఆమె భక్తికి మెచ్చిన శివుడు మన్మధుడు మరల శరీరంతో ఆమెకు మాత్రమే కనిపించే విధంగా, ఇతరులకు కేవలం అతడి తల మాత్రమే కనిపించే విధంగా మన్మధుణ్ణి బ్రతికిస్తాడు. రేపు భక్తులు తమ సుఖ దాంపత్యం కోసం ఉపవాసం ఉండి శివుణ్ణి, మన్మధుణ్ణి, రతీదేవిని పూజిస్తారు. రేపు దమన త్రయోదశి. భక్తులు రేపు శివుణ్ణి దవనం ఆకులతో పూజిస్తారు. రేపు త్రయోదశి ప్రదోష వ్రతం. త్రయోదశి తిథి ప్రదోష సమయంలో ఉన్నది కాబట్టి శివ భక్తులు పగటిపూట ఉపవాసం ఉండి ప్రదోష సమయంలో రుద్రాభిషేకం చేసి పారణ చేస్తారు. సర్వార్థ సిద్ధి యోగం రేపు పూర్తిగా ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించుకోవడానికి అనుకూలం. ఆదివారం హస్త నక్షత్ర కలయిక ఉండటం వలన రేపు అమృత సిద్ధి యోగం సాయంత్రం 5:08 నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన ఔషధాలు వాడటం మొదలు పెట్టడానికి, వైద్యుల సలహాలు తీసుకోవటానికి అనుకూలం. రేపు జైన మత గురువు మహావీర్ స్వామి జయంతి. మహావీరుణ్ణి వర్ధమానుడు అని కూడా పిలుస్తారు. జైన సాంప్రదాయంలో మహావీరుడు 24వ ఆఖరి తీర్థంకరుడు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ శివ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.